హాయ్ అండి. టుడే స్పెషల్ రెసిపీ బెండకాయ వేపుడు. వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కర్రీ అని చెప్పొచ్చు. నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుంటున్నాను. వాటిని కడిగి తడి లేకుండా పూర్తిగా తూర్చి ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. 4 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ మొక్కజొన్న పిండి, అలాగే పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొంచెం వాము సీడ్స్ వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పొడి పొడిగా అనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. బెండకాయలో బంకగా వచ్చేస్తుంది కదండి, అందుకని వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేయడం వల్ల ముద్దలా తయారవుతుంది. ఆయిల్లో వేసినప్పుడు మెత్తగా ఉంటాయి. స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేడి చేసుకోవాలి. బెండకాయ పీసెస్ని ఒకేసారి మొత్తంగా వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ క్వాంటిటీ చాలా ఎక్కువగా అవుతుంది. అందుకోసమని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోదు. మొత్తం బెండకాయ ముక్కల్ని అలా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. బెండకాయ ఫ్రైలోకి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అందులో కొన్ని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, 5-6 జీడిపప్పు, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కొబ్బరి పొడి, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి కలిపి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ స్లైసెస్లో వేసేయాలి. బెండకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసుకున్న బెండకాయ కర్రీ తింటున్నంతసేపు ప్రతి ముద్దకి ముక్క తీసుకుంటూ తినేసేయచ్చు. బెండకాయ కర్రీ మీద ప్లేట్ పెట్టకుండా ఏదైనా క్లాత్ కప్పి ఉంచండి.